ఇక డీటెయిల్స్ చూస్తే అమ్మ ఒడి 2,000కు పెంచి 17,000 చేస్తామని, తల్లుల చేతికి 15,000 అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ చేయూత పథకం 4 విడతల్లో 75,000 నుంచి 1,50,000కు పెంచుతామన్నారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు లేని వాళ్లందరికీ ఇళ్ల పట్టాలు, నాడు నేడు ట్యాబ్ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి 1వ తరగతి ఐబీ సిలబస్ అమలు చేస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా విశాఖను తీర్చిదిద్దుతామని చెప్పారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 విడతల్లో పెన్షన్ 3,500 రూపాయల దాకా పెంచుతామని చెప్పారు. అమ్మఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగిస్తామని, వైఎస్ఆర్ చేయూత పథకం 4 విడతల్లో 75,000 రూపాయల నుంచి 1,50,000కు పెంచుతామని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెడతామని, వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ 5 లక్షలకు పెంచామని అన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కొనసాగించి 4 దఫాల్లో 60,000 నుంచి 1,20,000కు పెంపుదల చేస్తామన్నారు. 4 దఫాల్లో ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000 రూపాయలకు పెంచుతామని, వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచి కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపచేస్తామని పేర్కొన్నారు. మత్స్యకార భరోసా కింద 5 విడతల్లో 50,000, వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 3 లక్షల రూపాయల రుణం అందిస్తామన్నారు. ఆటోలకు, ట్యాక్సీలు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ, ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే 5 ఏళ్లలో 50,000, వాహన మిత్రను 5 ఏళ్లలో 50,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచుతామన్నారు. లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింప చేస్తామని, 10 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తామన్నారు. చేనేతలకు ఏడాదికి 24,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,20,000 అందిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్, జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ అందిస్తామని చెప్పారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. డీబీటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికి అది అందడం, ఇదొక హిస్టరీ. 2,70,000 కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇస్తూ ఉన్నాడు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా, మన సంగతులు మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలే. ఆ రోజు కూడా నేను చేయగలిగినటివి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినటివి మాత్రమే చెప్పి, అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. పెద్ద ఎత్తున ఎంఐజీ అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించి దీనికోసం ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది. ఈ 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు 50,000 రూపాయలు ఇస్తాము 5 సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు 67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. 13,500 రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా.
నాయకుడికి పరిపాలనా దక్షత ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దాంతో ప్రజలకు సంక్షేమం అందించవచ్చునన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలో రహస్యమని, కానీ జగన్ ఎక్కడ చదువుకున్నారో తెలియదు కానీ నేరాలు ఘోరాలు చేయడంలో పీహెచ్డీ చేశారన్నారు. మాట తప్పి మడమ తిప్పారన్నారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్ అన్నారు. 99.05% హామీలు చేశానని చెప్పారు. అదే జరిగితే ప్రజల ఆదాయం పెరగాలన్నారు. మీలో ఎవరి ఆదాయమైనా పెరిగిందా, ఖర్చులు పెరిగాయా అని ప్రశ్నించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో శనివారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. కూటమి మేనిఫెస్టో సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్నారు. అంతకంటే ఏమీ చేయలేనని జగన్ రెడ్డి చేతులెత్తేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని, మన భవిష్యత్తును మార్చబోతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 54 సభల్లో పాల్గొన్నానని, ప్రతి చోట రాతి యుగం పోయి స్వర్ణయుగం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చాలా మంది జీవితాలు తారుమారయ్యాయని చెప్పారు. జగన్, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల తప్ప మరెవరూ బాగుపడలేదని విమర్శించారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని అన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? యువతకు ఉద్యోగాలు వచ్చాయా? పరిశ్రమలు వచ్చాయా? జాబు రావాలంటే బాబు రావాలని పేర్కొన్నారు. గంజాయి కావాలంటే జగన్ ఉండాలి, ఏం కావాలో ప్రజలు నిర్ణయించాలన్నారు. గులకరాయి డ్రామాతో ఎన్నికల వరకు బ్యాండేజ్ తీయొద్దని అనుకున్నారని, ఇప్పుడు అందరూ బ్యాండేజీ పెట్టడంతో అది తీసేశారని పేర్కొన్నారు. ఈ రోజు నేను వచ్చింది కొవ్వూరులో, మీరంతా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎంపిక చేయాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. వస్తే మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ అభిమానం చూస్తున్నాను. ఈ రోజు ఈ మీటింగ్ 56వ మీటింగ్ ప్రజాగళం. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం. ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. 13వ తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు. రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు. ఈ రోజు మీరు చూసుంటారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో. ఏం తమ్ముళ్ళు, సూపర్ 6 మీరు చూశారు, అది సూపర్ హిట్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వెలవెలబోయింది. ఏమైనా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా ఉందామ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలకు మీకు ఏమైనా కనపడిందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వస్తున్నాయని నీకు అడుగుతున్నా. రైతులు మీకేమైనా న్యాయం చేస్తానని చెప్పాడా అని అడుగుతున్నా. దేనికి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే? నా వల్ల కాదు, దోచుకోవాల్సింది దోచుకున్నా, దాచుకోవాల్సింది దాచుకున్నా, ఇప్పుడు చేతులెత్తేస్తానని చేతులెత్తేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైన సీఎం జగన్ ఒక్కసారి కూడా స్పందించలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ సీఎంలా కాకుండా సారా వ్యాపారిలా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా గంజాయి దొరుకుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి విక్రయించే వాళ్లకు ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ద్వారంపూడి కన్నాబాబుకు నరకం అంటే ఏంటో చూపిస్తామని, వారి అంతు తేల్చేందుకే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నాబాబు అవినీతి పరాకాష్ఠకు చేరిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్ వేస్తే కన్నాబాబుకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే అని అన్నారు. వీళ్ల వేధింపులు తట్టుకోలేక ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. యువత రౌడీజానికి భయపడితే ఎక్కడికి పారిపోతారని, మీలో ధైర్యం కల్పించేందుకే ఇక్కడికి వచ్చానని అన్నారు. జగన్ను గద్దె దించే వరకు యువత పోరాడాలని పేర్కొన్నారు.
5 ఏళ్లలో 70 కోట్లు ట్యాక్స్ కట్టానంటే ఎంత సంపాదించగలనో అర్థం చేసుకోవాలని, ఇంత డబ్బు సంపాదించి కూడా నేను ఎందుకు రోడ్లపై తిరుగుతున్నానంటే ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహం కావాలని అన్నారు. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఒక ప్రకటన కూడా చేయలేదు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు బాధేస్తోందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తేనే సమాజం బాగుపడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జ్యోతుల నవీన్ గారికి, టీడీపీ నాయకులకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తుమ్మల బాబు గారికి జనసేన కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, గాజు గ్లాసు కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫు నుంచి గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్న నాయకులు శ్రీ పంతం నానాజీ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 24,000 మంది పైగా ఉపాధి అవకాశం కల్పించిన యువకుడు, 4,000 అవుట్లెట్లు టీ టైం ని చేసి దేశమంతా వ్యాప్తి చేసిన టీ టైం బ్రాండ్ ఓనర్ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి, కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి నాకు మన కాకినాడ రూరల్ మన నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్యేకి నాకు చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. దశాబ్ద కాలంగా రోడ్ల మీద నలుగుతా ఉన్నాను అంటే 2009లో అప్పుడు ప్రారంభించిన రాజకీయ ప్రస్థానం. నేను వ్యవస్థాపక సభ్యుడిని. పార్టీని కలిపేయడానికి మూలకారకుడు ఇక్కడున్న ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ఈరోజు దశాబ్దంగా ఇంత తిరుగుతా ఉన్నామంటే, ఒకరోజు మాట ఇచ్చాం 2008లో, మేము నడుపుతాం పార్టీ, రోడ్ల మీదకి వచ్చాం, తిరిగాం, గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక మాట మీద నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు నేను కట్టుబడే ఉన్నాం. కానీ కురసాల కన్నబాబు లాంటి వ్యక్తి ఒక చిన్న డొక్కు స్కూటర్లో తిరిగే వ్యక్తి మా దగ్గర. కన్నబాబు ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చే వ్యక్తి కన్నబాబు. చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చే వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిపోయి, నాయకులుగా ఎదగడం మంచిదే, మాకేం ఇబ్బంది లేదు, నాయకులుగా ఎదగాలి కూడా, కానీ అట్ ద వాట్ కాస్ట్, నువ్వు ఎవరిని నలిపేసి ఎదుగుతున్నావు అనేది చాలా ముఖ్య కీలకమైంది. సో ఆ విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు, అలాగే దాంతోపాటు జనసేన ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ మీకు తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా జనసేన ఈ అరుపులు అరిస్తే ఏం లాభం లేదమ్మా, మీరు ఓట్లేయండి సార్. ఎందుకంటే మనం చాలా మంది, ఇందాక మన బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, వారు ఒకటే మాట చెప్పారు, ప్రతి 5 సంవత్సరాలకి పండగ వాతావరణం కనిపిస్తుంది. పండగ వాతావరణం అన్న ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్తుని వచ్చే 5 సంవత్సరాలకి మనం ఒక క్రమంలో పెట్టుకోవటం. ఈ రోజున మీరు వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఇక్కడ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని కులాలతో పాటు బలంగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గానికి, మత్స్యకార సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యంగా మన నాయకులు అడిగింది రాగానే, మీరు శెట్టి బలిజ సామాజిక వర్గానికి మేము గౌరవం ఇస్తామని చెప్పి ఒక మాట, వారిని గౌరవాన్ని కాపాడుతామంటే ఒకటే మాట చెప్పాను, నేను అన్ని కులాలకి సమానంగా నేను గౌరవం ఇచ్చే వ్యక్తిని, ఒక కులం కోసం నేను పార్టీ పెట్టలేదు. ఈ రోజున తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు నేను నిజంగా ఎవరన్నా ఏ పొలిటికల్ పార్టీ, ఏ నాయకులను ఏం ఆలోచిస్తారు, మా పార్టీ ఎదగాలి, నేను ఎదగాలని ఆలోచిస్తారు ఎవరైనా. నేను అలా ఆలోచించాల. రాష్ట్రం బాగుండాలి, ఒక నాయకత్వం సరిపోదు, దీనికి చాలా మంది నాయకత్వం కావాలి దీనికి, ఎందుకంటే అనుభవం కావాలి. అందుకని కూర్చొని నేను చాలా లోతుగా ఆలోచించి, మనకి చాలా దీర్ఘంగా ఆలోచించి, నేను ప్రత్యేకంగా నలిగిపోతూ
కుమిలిపోతున్న తెలుగుదేశం క్యాడర్కి జనసేన అండగా ఉంది, మీ నాయకత్వానికి మేము అండగా ఉన్నాం అని చెప్పి ఆ రోజున రాజమండ్రిలో బలంగా వచ్చి మేము భుజం కాసాం. అలాగే అందరం త్యాగాలు చేశాం. చంద్రబాబు గారు త్యాగాలు చేశారు, భారతీయ జనతా పార్టీ త్యాగం చేసింది, జనసేన కూడా చాలా త్యాగం చేసింది. ఒంటరిగా వెళ్తే దాదాపు 40-45 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు. అలాగే ఏది పొత్తు పెట్టుకుని 40-50 స్థానాలు పోటీ చేసి ఉండొచ్చు. కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఇందాక అక్కడ తమ్మవరం రైతులకి మాటిచ్చి మర్చిపోయావు జగన్ అని అక్కడ మాకు ప్లే కార్డు కనిపిస్తా ఉంది. ఇలాంటి ఎన్నో మాటలు ఇచ్చాడు వైఎస్ జగన్. ఈ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు నేను ఉన్నాం, కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర నాయకత్వం ఉంది. కానీ ఇక్కడ స్థానికంగా కాకినాడ రూరల్కి వచ్చేటప్పటికి మనకి పిల్లి సత్యనారాయణ గారు, పిల్లి అనంతలక్ష్మి గారు, మిగతా తదితర నాయకులు అందరూ ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా ఒక దేహానికి ఒక రత్నాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా మన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మేమందరం సమిష్టిగా పంతం నానాజీ గారితో కలిసి అందరూ సమిష్టిగా పనిచేసి ఏ వర్గాలకైతే ఏ సమస్యలు ఉన్నాయో మీకోసం బాధ్యతగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, యువతకు ఒకటే చెప్తున్నాం, కుల గణాంకాలు తీసుకుంటాం. చంద్రబాబు గారు కూడా చెప్పాను, ప్రతిభా గణాంకాలు కూడా తీసుకుంటాం. మీ సమర్థత, మీకు ఏది ఇష్టం, ఇష్టాలు గుర్తు తీసుకుంటాం. అలాగే దారి పొడవునా దివ్యాంగులు సమాజం సోదరులందరూ నాకు ప్రేమగా చెప్తా వచ్చారు. దివ్యాంగుల సోదరులకు చెప్తా ఉన్నాను, సోదరీమణులకి, మీకు 30వ తారీఖున పూర్తి ఉమ్మడి మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో వస్తుంది. ఆ మేనిఫెస్టోలో మీకు ఏం చేస్తామనేది మీకు తెలియజేస్తామని తెలియజేసుకుంటూ, నాకు కాకినాడ రూరల్ దశాబ్దం నుంచి పనిచేస్తా ఉన్నాను. ఈ దశాబ్ద కాలంగా నాకు కాకినాడ రూరల్ మన ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ గారిని మనకి గ్లాస్ గుర్తు అభ్యర్థిగా మన గ్లాసు గుర్తు మీద భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఎంపీ అభ్యర్థిగా టీటైమ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారిని గ్లాస్ గుర్తు మీద గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడైతే తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారందరికీ మనస్ఫూర్తిగా జనసేన మద్దతుదారులు, నాయకులు, అలాగే బీజేపీ నాయకులు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ జనసేన మద్దతుదారులు, నాయకులు మనస్ఫూర్తిగా మీ మద్దతు తెలిపి మన కూటమి ప్రభుత్వాన్ని బద్దలగొట్టే మెజారిటీతో స్థాపించాలి, మన అభివృద్ధి సాధించుకుందాం, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని ప్రశ్నించేందుకే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై మంత్రి బొత్స సత్యనారాయణ అనవసర విమర్శలు చేస్తున్నారని ఎన్డీఏ నేతలు ధ్వజమెత్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 106 కోట్లు కేటాయించిందని, జగన్ ప్రభుత్వం సకాలంలో భూములు కేటాయించకపోవడంతో ఆ నిధులు మురిగిపోయాయన్నారు. ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ ఏర్పాటు సీఎం జగన్ బొత్సకు ఇష్టం లేదని విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అధికార ప్రతినిధులు లంకా దినకర్, పిల్లి మాణిక్యారావు, గౌతమ్ నిన్న విలేకరులతో మాట్లాడారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 106 కోట్లు కేటాయించిందని, జగన్ ప్రభుత్వం సకాలంలో భూములు కేటాయించకపోవడంతో ఆ నిధులు మురిగిపోయాయని అన్నారు. కొంతకాలం తర్వాత రహదారి విస్తరణ కోసం రైల్వే భూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖను కోరిందన్నారు. అలా ఇచ్చిన భూములకు బదులు ముడసర్లోవలోని తన భూములను రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు కేటాయించిందని అన్నారు. వాటినే రైల్వే జోన్ కోసం ఇచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వాస్తవానికి ముడసర్లోవ భూమి ముంపు ప్రాంతం, అక్కడ భవనాలు నిర్మించడానికి వీలు పడదు అని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ ఏర్పాటు సీఎం జగన్ బొత్సకు ఇష్టం లేదని విమర్శించారు. పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ప్రకారం ఒకసారి గమనించినట్లయితే జోన్ కోసం రైల్వే శాఖ రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ రాసిన తర్వాత ముడసలో వద్ద ఇచ్చినటువంటి 40 ఎకరాల భూమి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఒక 40 ఎకరాల భూమి రైల్వే శాఖ లేఖ రాసిన తర్వాత ఇచ్చారు. రైల్వే జోన్ కోసమనే ఇచ్చారు 40 ఎకరాల భూమి. అయితే ఆ భూమి చుట్టుపక్కల ఉన్నటువంటి 800 ఎకరాల్లో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టకూడదు అని న్యాయస్థాన ఆదేశాలు ఇప్పటికే ఉన్నాయి అనేటటువంటి సంగతి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారికి ఆ వాస్తవం తెలియదా?
రైల్వే జోను అసలు విశాఖపట్నంలో రావాలనేటటువంటి చిత్తశుద్ధే వైకాపాకి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం వాస్తవాల్ని పక్కదారి పట్టించేటటువంటి దానికి వైకాపా నాయకులు సిద్ధహస్తులు. అందులో భాగంగానే అసత్యాలని అబద్ధాలని ప్రచారం చేయడానికి ముందుకొచ్చారు. 2019 మే మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 2024 వరకు మీరు విశాఖ రైల్వే జోన్ కోసం ఏం ప్రయత్నాలు చేశారు? మేము స్పష్టంగా అడుగుతున్నాం, చెప్పండి. మీరు ఏ ప్రయత్నాలు చేశారు? కనీసం ఇప్పుడు మా మిత్రులు చెప్పారు, దానికోసం ఒక సందర్భంగా 106 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ కేటాయించినటువంటి డబ్బులు కూడా మీరు వాడుకోవటానికి మీరు ఇష్టపడకుండా మునిగిపోయి వెనక్కి చేశారు కదా. ఈ రోజు వరకు భూమి కేటాయింపులు జరగలేదు కదా. బొత్స సత్యనారాయణ ఏం చెప్తాడు? మేము ఆల్రెడీ 52 ఎకరాల భూమిని కేటాయించామని చెప్తాడు. ఎప్పుడు? దాదాపు 5 సంవత్సరాల నుంచి మేము అడుగుతానే ఉన్నాం. ప్రతిపక్షాలంగా మేము అడుగుతూ ఉన్నాం, బీజేపీ అడుగుతూ ఉంది, జనసేన అడుగుతూ ఉంది. ఒక్కసారైనా ఇదిగో మేము ఈ సందర్భంగా ఇక్కడ భూమిని కేటాయించాము, మేము సిద్ధంగా ఉన్నాము, మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, లేకపోతే పూర్తిగా కేంద్రమే గ్రాంట్స్ మొత్తం కూడా ఇవ్వాలని మీరు ఏ రోజైనా మాట్లాడారా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ విభజించబడిన టైంలో ఒక మంత్రిగా ఉన్న మనిషి, మళ్ళీ ఇప్పుడు కూడా మంత్రిగా వ్యవహరిస్తున్న మనిషి బొత్స సత్యనారాయణ గారు ఈరోజు అబద్ధాలు మళ్ళీ చెప్పిన అబద్ధాలే చెప్పడానికి మళ్ళీ చెప్తా ఉన్నాడు. ఏంటండి, వరదలు వస్తే కొట్టుకుపోయే స్థలం ఇచ్చి మీరు అక్కడ బిల్డింగ్లు కట్టుకోమంటున్నారు. అంటే విశాఖపట్నంలో ఇంకేం స్థలాలు లేవా? అన్ని స్థలాలు మీరు కబ్జా చేసేసారా? మీ నాయకులు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు, మీ విజయసాయిరెడ్డి అందరు కలిసి ఉన్న స్థలాలన్నీ మింగేసిన తర్వాత మిగిలిపోయిన వరదలు వచ్చి కొట్టుకుపోయే స్థలాన్ని ఈరోజు కేంద్రానికి మీరు అప్పచెప్పబోతున్నారా? ఎందుకని వైజాగ్లోని ప్రజల్ని మీకు ఎందుకు వాళ్ళంటే అంత ద్వేషం అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట వేసేందుకు సూపర్ 6 పథకాలను రూపొందించినట్లు యువనేత మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు చాలా అన్యాయం చేశారన్నారు. CAA బిల్లుపై వైకాపా దుష్ప్రచారం చేస్తుందన్నారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న సాయంత్రం నిర్వహించిన రచ్చబండలో యువనేత మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక గతంలో ఎన్నడూ లేని విధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. మైనారిటీ సోదరులకు ఎలాంటి కష్టం రాకుండా గుండెల్లో పెట్టి చూసుకుంటామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రంజాన్ తోఫా, ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం, హజ్ యాత్రకు రాయితీ వంటి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు చాలా అన్యాయం చేశారన్నారు. హత్యలు, ఆత్మహత్యలు జరిగే పరిస్థితిని చూస్తున్నామన్నారు. CAA బిల్లుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ బిల్లు ఆనాడు లోక్సభలో వస్తే అక్కడ ఉన్న 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గంపగుత్తుగా దాని ఆమోదం కోసం ఓటేశారని తెలిపారు. రాజ్యసభకు ఆ బిల్లు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఓటేశారని తెలిపారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చే ఎమ్మెల్యే ఆర్కే అభ్యర్థిని ఈ అంశంపై ప్రశ్నించాలని, CAA బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చారని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఒక్క విద్యలోనే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, PG ఫీ రీంబర్స్మెంట్, విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు చేపట్టాం తల్లి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది తల్లి. అంతేకాదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా దళితుల పైన దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ పార్టీకి చెందిన ఒక యాదవ్ ఉన్నాడు, అతని పేరు దయచేసి గుర్తుపెట్టుకోండి, అనంత బాబు. ఈ అనంత బాబు గంజాయి మత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు తల్లి. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏం ఇచ్చారు తెలుసా? ఎమ్మెల్సీ పదవి. మొన్న ముఖ్యమంత్రి గారు బస్ యాత్రకు వెళ్తే ముఖ్యమంత్రి గారు పక్కన ఆ వ్యక్తిని నుంచోబెట్టుకుంటారు. చూడండి, దళితులంటే ఎంత చిన్న చూపు ఈ ప్రభుత్వానికి. రేపు కరకట్ట కమలాసన్ వస్తాడు తల్లి గ్రామానికి, చెల్లమ్మని తొడుకుని వస్తాడు తల్లి. అప్పుడు అడగండి, ఎందుకు మీరు ఇప్పుడు CA గురించి మాట్లాడుతున్నారు, ఆనాడు ఎందుకు మీరు ఓటేశారని అడగమని ఈ సభాముఖం మైనార్టీ సోదరులందరినీ కోరుతున్నాం. అమ్మా, ఆయన ఇచ్చిన కాగితాలు నాలుగు గీక్కునే కూడా పనికిరాతండి. ఎన్నికలు వస్తున్నాయని మోసం చేశారు తప్ప ఏం చేయాల.
4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు డ్రామా చేశారు. తల్లి ఇల్లు కట్టించాలి, నేను తీసుకుంటా బాధ్యత. అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు మంగళగిరిలోనే. నాకు మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు వాళ్ళిద్దరితో దెబ్బలాడి పనులు చేయాలి కదా, మెడల్ తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి కదా. అందుకే భారీ భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. ప్రభుత్వ ఉన్నతాధికారుల పొరపాట్లు, నిర్లక్ష్యం, దురుద్దేశం వల్ల 33 మంది వృద్ధులు పింఛను కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారని తెదేపా నేతలు ఆరోపించారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెట్టిన ప్రభుత్వం పింఛన్ పంపిణీకి ఉద్యోగులను వినియోగించలేరా అని ప్రశ్నించారు. మే నెల పింఛన్ల పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎం జగన్దే బాధ్యతని స్పష్టం చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఇచ్చిన ఆదేశాలని లెటర్ అండ్ స్పిరిట్లో తీసుకోకుండా కాలయాపన చేసే కార్యక్రమమే కనపడింది. మళ్ళీ అటువంటి సంఘటనలో, దురదృష్టకర సంఘటనలో పునరావృతం అయితే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సిబిఐ ఈడీ కేసులో సహనిందితుడిగా ఉన్న సర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి. జిల్లా కలెక్టర్లు కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం, మీకున్న అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని చీఫ్ సెక్రటరీకి గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా డోర్ టు డోర్, ఇంటి వద్దే డోర్ స్టెప్ దగ్గరే పెన్షన్ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి 24వ తారీఖున ఉత్తర్వు రాశారు. దాని మీద 26వ రాత్రి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చినాయి. వచ్చినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కాలయాపన చేసి దురదృష్టకర సంఘటనలు జరగాలనే ప్రయత్నం ప్రభుత్వం దగ్గర, చీఫ్ సెక్రటరీ దగ్గర కనపడుతుంది. ముఖ్యమంత్రి దగ్గర ఇమ్మీడియట్గా మీ దుర్మార్గపు ఆలోచనలు పక్కన పెట్టి కట్టిపెట్టి మే 1 ఉదయం 6 ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా గంజాయిమయం చేశారని ఆరోపించారు. 600 కోట్లతో అరకు అభివృద్ధి చేస్తామని చెప్పి కనీసం 6 లక్షలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. టూరిజం అభివృద్ధి అయి ఉంటే ఎంతో మందికి జీవనోపాధి దొరికేదని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లూరు జిల్లా పాడేరులో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు, దిక్కులేదు. మెడికల్ కాలేజీ అన్నారు, పెట్టలేదు. ఇంజనీరింగ్ కాలేజీ అన్నారు, కట్టలేదు. ఇది గిరిజనులపై జగన్కు ఉన్న ప్రేమ అని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. అరకు ప్రాంతంలో యథేచ్ఛగా మైనింగ్ మాఫియా జరుగుతోందని, గుట్టలు గుట్టలు అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని, 10 ఏళ్లు రాష్ట్రాన్ని బాబు జగన్ కలిసి సర్వనాశనం చేశారని షర్మిల మండిపడ్డారు. అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు గారిని చూశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు కదా. మళ్ళీ అలాంటి పరిపాలన వచ్చిందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎంక్వైరీ అయినా పడిందా అన్న? 7 హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టేశారు. ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది. 100 గ్రామాలకు పైగా, పరోక్షంగా అయితేనేమి ప్రత్యక్షంగా ఇంకొక 100 గ్రామాలకైతేనేమి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అన్యాయం అయిపోతారని ఎంతగా చెప్పినా, ఆందోళనలు చేస్తున్నా కూడా అదానీ లాంటి వాళ్లకు కట్టబెట్టారు తప్పితే మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్టీలకు పావులా వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారా అన్నా? 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా ఆదివాసీలకు? ఇచ్చారా అన్నా? 500 మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే పంచాయతీలను చేస్తానని చెప్పారు, వచ్చాయా? మెడికల్ కాలేజ్ అన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నారు, ఏం కట్టారు అన్నా? అసలు ఆలోచన చేయండి. ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం, ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలకు గాను 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకేసిందా? 10 సంవత్సరాలు అయిందన్నా, ఆషామాషి కాదు. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని కొత్త 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రంలో? మరి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? 10 సంవత్సరాలు అయిందే, పక్కన అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి. మరి మన రాష్ట్రం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి పక్క రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళు వేగంగా దూసుకుపోతున్నారు, మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు. ఇదేనా మనకు కావాల్సింది? ఇదేనా మన భవిష్యత్తు? ఇదేనా మన బిడ్డల భవిష్యత్తు? పశ్చిమ నియోజకవర్గంలో బ్రాహ్మణ సోదరుల సంక్షేమానికి వారి ఉన్నతికి కట్టుబడి ఉంటానని సుజనా చౌదరి పేర్కొన్నారు. గత టీడీపీ ఎన్డీఏ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. పురోహితుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని, నియోజకవర్గ బ్రాహ్మణులందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ సోదరుల సంక్షేమానికి వారి ఉన్నతికి కట్టుబడి ఉంటానని సుజనా చౌదరి పేర్కొన్నారు. బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ కప్పగంతుల శివరామ శర్మ ఆధ్వర్యంలో నిన్న భవానీపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బ్రాహ్మణుల ఉన్నతికి, వారి ఆర్థిక సంక్షేమానికి నిరంతరం పాటుపడతానని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేసి వారి అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదన్నారు. బ్రాహ్మణుల మీద అనేక దాడులు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీడీపీ ఎన్డీఏ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. బ్రాహ్మణులు స్వయం ప్రతిపత్తిని సాధించడానికి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని కూడా టీడీపీ హయాంలోనే స్థాపించారని గుర్తు చేశారు. అర్చకులు, వేద పండితులు, పురోహితుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని, నియోజకవర్గ బ్రాహ్మణులందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలకి సొల్యూషన్ తీసుకురావాలనే విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. డెఫినెట్గా నా తరపున సాధ్యాసాధ్యాలు అన్నీ బేరీజ్ చేసి ఎలాగైతే చేయగలమో చేసి ప్రయత్నం లోపం లేకుండా చేస్తా అని చెప్పాను. పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న దుర్భర పరిస్థితుల్లో చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. ఈ కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ బ్రాహ్మణులకి కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయాలనే విషయంలో వాళ్ళు స్ట్రెస్ చేయడం జరిగింది. అవి డెఫినెట్గా మేము ప్రభుత్వంలో రాగానే ఆ పని మాత్రం ఒక 100 రోజుల్లో ఇక్కడ మనం మాట్లాడిన ప్రతిదీ కూడా 100 రోజుల్లో మొదలు పెడతామైతే చేస్తాం. కంప్లీట్ చేయడం స్లోగా టైం రైట్. జగన్ మేనిఫెస్టో పేదలకు ఒక వరంలా ఉందన్నారు. అమలు చేసే పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో చేర్చామని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా, కేసినేని నానిని ఎంపీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని గుణదల 3వ డివిజన్ విజయనగర్ కాలనీలోని తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలిసి వైసీపీ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ పుట్టి పెరిగిన డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. 24 కోట్ల అభివృద్ధి పనులు, 70 కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేశామన్నారు. వైసీపీ హయాంలో డివిజన్ రూపురేఖలే మార్చేశామన్నారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి మీ ముందుకు వచ్చామని, ఇంకా ఏమైనా ఉంటే చేస్తామన్నారు. జగన్ మేనిఫెస్టో పేదలకు ఒక వరంలాగా ఉందన్నారు. అమలు చేసే పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో చేర్చామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నోటికి వచ్చింది చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు మళ్లీ చేస్తామంటే చంద్రబాబును ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రజల్లోకి రావాలంటే టీడీపీ నేతలకి భయం వేస్తోందన్నారు. గద్దె రామ్మోహన్ దాక్కొని నియోజకవర్గంలో తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా, కేసినేని నానిని ఎంపీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని దేవినేని అవినాష్ చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈరోజు విడుదల చేసిన సందర్భంగా ఎంతో సంతోషంగా, ఎందుకంటే ఏదైతే ఒక నాయకుడు ఒక మాట ఇచ్చారనుకోండి, ఏ నాయకుడైతే మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకునే తనంగా ప్రజానికం కోరుకుంటారో దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ హామీనైతే చేయగలరో, ఏ హామీనైతే
ఆ మాట నిలబెట్టుకోగలరో ఈరోజు అలాంటి హామీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎందుకంటే ఒక పక్క 2014లో మనందరం గారు చూసాం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 650 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ గారు నెరవేర్చాల. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రూపొందించుకుని ఆ రోజు ప్రజల ముందుకు వచ్చారు. గడిచిన 5 సంవత్సరాలు ఏ హామీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని గల కరోనా కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏ రోజు గల వెనకాడకుండా ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చిన నాయకుడు. దాదాపుగా 99% హామీలు నెరవేర్చిన నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో గెలుస్తాం కోసం, అధికారంలోకి రావటం కోసం నోటికి ఏదొస్తే అది చెప్పుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదైతే చేయగలరో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ద్వారా ప్రజానికానికి ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచి కొనసాగించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసుకుంటూ ముందుకు. మేనిఫెస్టో ఉండవు. ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారో దానికి అనుగుణంగా తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఒక ఆశీర్వాదంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఏదైతే 99% వరకు హామీలు ఈ 5 సంవత్సరాల్లో అమలు పరిచామో రేపు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అదేవిధంగా హామీలు అమలుపరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్తూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 2 పాదాల మీద నడవాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేలా పట్టం కట్టాలని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. గన్నవరం నియోజకవర్గం అంపాపురం, కోడూరుపాడు గ్రామాల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2 గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు. జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు సూర్రెడ్డి బెనర్జీ, ఆర్నేపల్లి సూరిబాబు, ఆర్నేపల్లి వెంకటేశ్వరరావు, భీమవరపు పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. సంక్షేమం ముసుగులో 5 ఏళ్లుగా మోసం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమిష్టిగా కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావడం ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరి భార్గవ్ అన్నారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పి వారిని కేంద్రం మెడలు వంచి హోదాలు తీసుకువస్తామని వాగ్దానం చేసిన వారితో తాము చర్చకు సిద్ధమన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావడం ద్వారా పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాష్ట్రంలో అత్యధిక చదువుకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించి సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుందని ఇండియా కూటమి తరపున విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావుతో కలిసి శనివారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి భార్గవ్ మాట్లాడుతూ ఎవరికి ఓటు వేయాలనే విషయంపై చర్చ జరగాలన్నారు. ఎవరికి గులాంగిరీ చేయకుండా ప్రజలు గౌరవ మర్యాదలతో జీవించేలా పాలన చేసే వారికి అవకాశం కల్పించాలన్నారు. ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామని చెప్పిన వారిని కేంద్రం మెడలు వంచి హోదా తీసుకువస్తామని వాగ్దానం చేసిన వారితో తాము చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ పార్లమెంటు అభ్యర్థినైన తనకు హస్తం గుర్తుపై, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావుకు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజానికంతో మమేకమై వాళ్ళతో చర్చిస్తున్నాము. మేము చెప్పేది కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మనకు రావాల్సిన హోదా 10 ఏళ్ళు అయింది, రాలేదు. పరిశ్రమ లేదు, ఏమి అభివృద్ధి లేదు. మన మర్యాద మాత్రం ఏమీ ఎక్కడ ఢిల్లీ వీధుల్లో తగలబడుతుందనేది మాకు ప్రగాఢ విశ్వాసం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇండియా కూటమిని గెలిపించి మీరు మా యువతకి, మా భవిష్యత్తుకి ఒక గ్యారంటీ అయితే మీ ఓటు ద్వారా నమోదు చేసి
సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన అభ్యర్థి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థితో 10 ఏళ్లుగా ఎలాంటి అధికారం లేనివారు పోటీ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ప్రచారానికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, రాజధానిని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించాలని సూచించారు. సంపన్నులు ఒక ప్రక్కన, సామాన్యులు ఒక ప్రక్కన, డబ్బుతోటి నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అందలం ఎక్కాలని చెప్పి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ కులాల వారీగా సమావేశాలు, ఇల్లు పీకి పందిరి వేస్తామని చెప్పి చెప్తున్నటువంటి అభ్యర్థి గత సంవత్సరం ఎందుకు ఎక్కడ మరి చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత సంవత్సరం కనబడలా, అంతకుముందు సంవత్సరం కనబడలా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు, కళ్యాణ మండపాలు అంటారు, ఇల్లు పీకేసి పందిరేసేస్తామని చెప్పి. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా విప్లవాత్మక సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోమారు ప్రజలు పట్టం కట్టాలని వైఎస్ఆర్సీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ కోరారు. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతు పలకాలని వల్లభనేని వంశీ కోరారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సింగన్నగూడెం, రంగన్నగూడెం గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ నిన్న విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతు పలకాలని వల్లభనేని వంశీ కోరారు. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, వాహనమిత్ర, జగనన్న విద్యా దీవెన వంటి సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగటానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్లీ రావాలని ఆయన చెప్పారు. మనబడి, నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా తీర్చిదిద్దడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్లను అమలు చేస్తున్నారని, జగనన్న విద్యా కానుక అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గన్నవరం ఎమ్మెల్యేగా తనకు మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావులను అఖండ మెజారిటీతో గెలిపించాలని వంశీ కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.